వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి మరో భారీ షాక్ తగిలింది. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. సిఐడి అధికారులు ఆయన జడ్జి ముందు హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్లో ఉండనున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ విధించింది. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోర్న విలిపించారు. తన ఆరోగ్యం బాగాలేదని 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టారు. బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వాపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి మరో భారీ షాక్ తగిలింది. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. సిఐడి అధికారులు ఆయన జడ్జి ముందు హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్లో ఉండనున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ విధించింది. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోర్న విలిపించారు. తన ఆరోగ్యం బాగాలేదని 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టారు. బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వాపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి మరో భారీ షాక్ తగిలినట్లుగా చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? వైసీపీ నేత అలాగే సినీ నటుడు పోసాని కృష్ణమురళి అయితే భారీ షాక్ అయితే తగిలింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ అండి అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీద కేసులు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ యొక్క పోసాని కృష్ణమురళిని శాంతానగర్ ఏదైతే శాంతానగర్ లోని జడ్జి ఇంటికి తీసుకొచ్చారో దీనికి సంబంధించి జడ్జి వాదనలు వినిపించారు. సీనియర్ నేత అడ్వకేట్ కొండవోలు అయితే పోసాని తరఫున వాదనలు వినిపించారు. అయితే వ్యక్తిగత కోపంతోనే ఫిర్యాదు చేశారని వాదనలో కొండవోలు చెప్పిన పరిస్థితి. అక్కడ ఈ కేసులో సెక్షన్ 111 అయితే వర్తించదని పొన్నవాళ్ళు అయితే కోర్టుకు అయితే తెలిపారు. అయినా సరే అప్పటికి దానికి సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశాడు కనుక పోలీసులు విచారణ జరపకుండా కేసు నమోదు చేశారని కూడా పోలీసులు పొన్నవాళ్ళు కోర్టుకి వివరించారు. అయినా ఈ యొక్క వాదనలు విన్న తర్వాత అయితే ఏదైతే పోసాని కృష్ణమురళికి నెల 26 వరకు అంటే 14 రోజుల వరకు రిమాండ్ అయితే ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ స్పందన అయితే కోర్టు శిక్ష అయితే విధించింది. దీనికి సంబంధించి అయితే పోసాని కృష్ణమురళి జడ్జి ముందే తన వాదన కూడా వినిపిస్తూ బోర్న విలిపించాడు. అయితే జడ్జి ఇంటి ముందుకి అక్కడికి ఏదైతే జడ్జి ఇంటి ముందుకి అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు కూడా వీళ్ళందరూ అక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పోసాని కృష్ణమురళి తనకు ఆరోగ్యం బాగోలేదు, తనకు భార్య బిడ్డలు ఉన్నారు, 2 ఆపరేషన్లు స్టంట్లు వేసి ఉన్నాయి, పూర్తిగా బాడీ అంతా సహకరించలేదని చెప్పి కూడా జడ్జి ముందు బోర్న విలపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక 2 రోజుల్లో బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్య శరణమని కూడా జడ్జి ఎదుట లాయర్లతో అన్న పరిస్థితి అయితే ఉంది. మరి తదుపరి విచారణ ఎప్పుడు జరగనుంది? అలాగే ఆత్మహత్య శరణమని అంటున్నారు కదా, దీనికి ఎలా స్పందించారు జడ్జి? ఏదైతే ఆత్మహత్య శరణం అని లాయర్లతో ఏదైతే జడ్జి ముందే లాయర్లతో చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలిసిన పరిస్థితి. అయితే జడ్జి విన్నప్పటికీ కూడా తనకి రిమాండ్ వేసిన పరిస్థితి అయితే ఈ నెల 28 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి. తదుపరి విచారణ కూడా మళ్ళీ త్వరలో ఉంటుందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇవన్నీ కూడా ఆమె పరిగణలోకి ఏదైతే ఆత్మహత్య చరణం అని ఈ మాటలు విన్నప్పటికీ కూడా ఆమె ఏ మాట కూడా ఆమె పరిగణలోకి తీసుకున్న పరిస్థితి అయితే జడ్జి లేదు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా పోసాని అడ్వకేట్స్ అయితే మాత్రం మళ్ళీ హైకోర్టుకి వేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సోని.